మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు? వీళ్ళంతా ఈ ట్రాన్స్ఫర్ విషయంలో ఎందుకు ఈ సందిగ్ధత? వీళ్ళ 98 డిఎస్సి 2008 డిఎస్సీలకి సంబంధించి 429 మంది ఎంటీఎస్ టీచర్స్ ఈ జిల్లాలో పనిచేస్తున్నారు. వీళ్ళకి మొదటి నుంచి ఏం చెప్పారంటే, మీకు చాలా తక్కువ జీతం ఇస్తున్నాం, మినిమం టైం స్కేల్ ఇస్తున్నాం కాబట్టి మీ నియర్ బై ప్లేసెస్లోనే మిమ్మల్ని పోస్ట్ చేస్తామని చెప్పారు మొదట. కానీ కొంతమందిని దూర ప్రాంతాలకు వేశారు. తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వాళ్ళకి జియో ఇష్యూ చేశారు. వాళ్ళ రెసిడెన్స్కి దగ్గరగా ఉండే ప్లేసులు మాత్రమే వేయడానికి వీలు ఉండేటట్టు చేయమని. కానీ ఆ జియో ఇచ్చినప్పటికీ కూడా చాలామందిని ఏజెన్సీలోనే పోస్ట్ చేశారు. ఇవాళ విశాఖపట్నానికి ప్రత్యేకమైన కండిషన్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలని కలిపేసి విశాఖపట్నంతో చూస్తే విశాఖపట్నం సమస్య అర్థం కాదు. విశాఖపట్నంలో 11 మండలాల్లో విస్తారమైన అటవీ ప్రాంతం, మారుమూల అత్యంత సుదీర్ఘమైన ప్రాంతాల్లో పాఠశాలలు ఉన్నాయి. వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కానీ, ఉండడానికి వసతి కానీ, తాగడానికి మంచినీళ్ళు కానీ, వీళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే వైద్యం చేసుకోవడానికి మినిమం వైద్య సౌకర్యం కానీ అందరి ప్రదేశాల్లో ఇవాళ వీళ్ళు పనిచేయాలా. వీళ్ళందరూ కూడా కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు కాదు. ప్రభుత్వం ఏం భావిస్తుందంటే, మొన్ననే కదా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామని భావిస్తుంది. కానీ వీళ్ళకి 20 ఏళ్ళ 30 ఏళ్ల తర్వాత వాళ్ళు ఉద్యోగాల్లో ప్రవేశించారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇవాళ ఏజెన్సీలో వాళ్ళకి 700 వేకెన్సీ 675 వేకెన్సీలని ఓపెన్ చేశారు ఏజెన్సీలో. అవన్నీ కూడా వీళ్ళకి ఏం ఉపయోగపడవు. వీళ్ళు ఉన్న 400 మందికి 700 వేకెన్సీలు పెట్టినా, మరో 1000 వేకెన్సీలు పెట్టినా, 2000 వేకెన్సీలు పెట్టినా వీళ్ళకి ఏమీ కూడా ఉపయోగపడదు. వీళ్ళందరూ కూడా కుటుంబాలతోటి జీవిస్తున్న వ్యక్తులు. వీళ్ళ కుటుంబాలను ఇక్కడ విడిచిపెట్టి అక్కడ పనిచేసి ఆ జీతంతో ఇక్కడ కుటుంబాన్ని పోషించలేరు, అక్కడ కూడా వాళ్ళు బ్రతకలేరు. మరొక కండిషన్ ఏంటంటే, వీళ్ళకి ఏ విధమైన ఉద్యోగ భద్రత లేదు. వీళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు, వీళ్ళకి ఏమీ పిఎఫ్ సౌకర్యం లేదు. వీళ్ళు చనిపోతే కుటుంబానికి భరోసా లేదు. వీళ్ళు కనీసం చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి ఇవాళ లేదు. అటువంటి దుస్థితిలో ఉన్న వీళ్ళని మైదాన ప్రాంతాల్లోనే సర్దుబాటు చేయమని అడగడం అనేది అత్యంత ప్రాథమికమైన డిమాండ్.